మాటలు రావని చెప్పింది అంతే. బాగా చేసినారు. మా జగన్ ప్రభుత్వం రావాల. వచ్చేదే జగన్. ఫస్ట్ ఓట్ వేసిందే జగన్ గా. నేను ఫస్ట్ ఓట్ వేసిందే జగన్ గా. నెక్స్ట్ ఓట్ ఎవరికి వేస్తున్నావు? జగన్ గా. జగన్ గా ఎవరైనా నిలబడి జగన్ గా. ఎంతమంది కలుసుకొని రాని జగన్ గా. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరి నుంచి ఉన్నా కానీ జగన్ కి వేస్తాను. మరి ఎందుకని అట్లాగా ఫిక్స్ అది. మరి ఇప్పుడు ఇయే సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు ఇయే డెవలప్మెంట్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తానని అంటున్నాడు కదా. చేస్తారంటారు, చేయలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మోడీ ముగ్గురు కలిసి వస్తున్నారు కూడా. రాండి సింహం సింగల్ ఎవరేరు చెప్తారంతే. ఎవరేరు ఎవరు చేయరు. మరి ముగ్గురు కలిసి వస్తుంటే మరి ఎవరైనా రాని. ఒక బండి మీద ముగ్గురు పోతే పోలీసులు పట్టుకుంటారు. అదే వాళ్ళ కర్మ. అర్థమైనా? ముగ్గురు సింగల్ వస్తాడు. ఫ్యాన్ వేసుకొని సింగల్ వస్తాడు. ఎవరు పడతారు? ఎవరు పట్టలేదు కదా. సింగల్ వస్తారు. వాళ్ళకి ఎవరికైనా ముగ్గురు కలుసుకొని పోతే పోలీసులు పడతారా లేదా? సైకిల్ ముందు ముగ్గురు పోతారా? పడతారా లేదా? బండి ముందు ముగ్గురు పోతారు, పడతారా లేదా? అది జగన్. జై జగన్ అంతే. మా రామాపురం ఆడ సిపిఐ వైఎస్ఆర్ అంతే. టీడీపీ ఇప్పుడు వరకు కాంగ్రెస్ కుకోయిండ్లే. ఇది కుకోయిండ్లే టీడీపీ. మా రామాపురం వస్తారంటారు నెక్స్ట్ వస్తే 155. 4 పెంచాల, ఇంకా తగ్గేదలే. సిద్ధం జగన్ సిద్ధం. మీరు సిద్ధమా? రండి తీసుకుందాం అంతే. కదా మేమే గెలుస్తాము, మేము అన్ని సంక్షేమ పథకాలు మేము ఇస్తామని కూడా చెప్తున్నారు కదా. ఇస్తారు అంటున్నారు. ఇస్తాను కదా. మరి ముగ్గురు కలిసి వస్తున్నారు అంటారు కదా. ఇప్పుడు మరి దాన్ని ఏమంటారు? మరి ముగ్గురైనా ఇంకా 2 పార్టీలు కలుసుకొని రాని. తగ్గేదేలే. జగనే గెలుస్తాడు. సీట్లు పెరుగుతాయి కానీ తక్కువ కాదు. ఎన్ని సీట్లు వస్తారు? అదే చెప్తే కదా 55 పైన. సరే. Please subscribe .news.